దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 20వ కీర్తన 7వ వాక్యాన్ని చివరి భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న ఆస్తిని బట్టి, వారికున్న బలాన్ని బట్టి, వారికున్న అధికారాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనము, ఆయన రక్తం చేత కడగబడి ఆయన స్వాస్థ్యముగా మారిన మనము యేసుక్రీస్తునందు అతిశయించే వారముగా ఉండాలి. ఈ వాక్యములో కూడా మనం అదే గమనించి ఉన్నాం. మనమైతే మన దేవుని యొక్క నామమును బట్టి అతిశయపడాలి. ఎందుకు? దేవుని నామాన్ని బట్టి ఎందుకు అతిశయపడాలి? ఈ లోకములో ఎన్నో నామాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అన్ని నామముల కన్నా పైనామము యేసునామం. యేసుక్రీస్తు నామమునందు మనము అతిశయపడాలి. పుట్టుకతోనే నడవలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని కొంతమంది దేవాలయం ముందు కూర్చుని పెడితే దేవుని మందిరంలోనికి వెళ్ళే వారిని భిక్షమడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక దినాన ఆ దేవాలయంలోనికి 2 దైవజనులు వెళ్తూ ఉంటారు. ఆ దైవ సేవకులను చూసి ఈ భిక్షగాడు, అయ్యా ఏమైనా సహాయం చేస్తారని నోరు తెరిచి అడిగాడు. అప్పుడు ఆ దైవజనులు అతని వైపు చూసి, మా తట్టు చూడుము అని అనినప్పుడు ఈ భిక్షగాడు ఆశపడతాడు. దైవజనులు కదా, వీళ్ళ దగ్గర ఏమైనా వెండి బంగారం ఉంటుందేమో, ఏమైనా ఇస్తారేమో అని వారి మీద లక్ష్యం ఉంచారు. అయితే ఆ దైవజనులు ఏమంటారంటే, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నామని యేసు నామంలో నువ్వు లేచి నడవమని చెప్పగానే పుట్టుకతో కుంటివాడైన ఆ వ్యక్తి చీల మండలంలో బలం పొందుకొని అతడు లేచి నిలిచి గంతులు వేస్తూ దైవ సేవకులతో పాటు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, ఆయన నామములో ఈ వ్యక్తికి స్వస్థత కలిగినది. ఆయన నామములో ఆ భిక్షగానికి పుట్టుకతో నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి నడవగలిగి చించుచూ దేవుని మందిరంలోకి వెళ్ళగలిగి ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతిశయపడాలి. ఎందుకు అంటే ఆ నామములో స్వస్థత కలుగుతుంది, ఆ నామములో రక్షణ మనకు కలుగుతుంది, ఆ నామములో మనము దీవించబడతాము. యేసుక్రీస్తు నామము ద్వారానే మనకు ఆరోగ్యము కలుగుతుంది. యేసుక్రీస్తు నామము ద్వారానే మనకు సమాధానము కలుగుతుంది. యేసుక్రీస్తు నామము ద్వారానే మనము ఇప్పటి వరకు ఈ లోకములో సజీవులుగా బ్రతికి ఉన్నాము కనుక ప్రతి విషయంలో కూడా మనము యేసుక్రీస్తు నామమునందు అతిశయపడే వారిగా ఉండుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, ఎనలేని స్తోత్రాలనైనా మీ నామాన్ని బట్టి మేము అతిశయించే వారముగా కృపనిచ్చినందుకు స్తోత్రం. మీ నామములోనే అనేకమైన మేలుల ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక ఆ బ్రతుకు దినములన్నిట మీ నామమునందు అతిశయపరుడుకును సహాయం చేయించండి. ఈ మాటలు విని ప్రార్థన ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.